ఏంటి కోహ్లీ అంత డల్గా కూర్చున్నావు? ఇంకా మన మ్యాచే కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే ఏదో ఓడిపోయినట్టు ఫేస్ పెట్టావు. ఎలాగో ఓడిపోతాం, అప్పుడే రిపోర్ట్ వచ్చేసింది. నాకు మొత్తం అర్థమైపోయింది. ఏం మాట్లాడుతున్నావు కోహ్లీ? ఏంటి ఓడిపోవడం? ఇప్పుడే కదా టాస్ అయిపోయింది. ఇంకా వాళ్ళు బ్యాటింగ్ చేయాలి, మనం చేయాలి. చేసేద్దాం, గెలిచేద్దాం. అంత లేదు. క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో మనం మ్యాచ్ గెలవము, లక్నో సూపర్ జెయింట్స్ గెలుస్తుందని చెప్పేశారు. నాకు వాళ్ళ మీద గట్టి నమ్మకం ఉంది. మనం ఓడిపోతాం. అవునా? అంత కరెక్ట్గా చెప్పారా? అయితే ఒక్కసారి నేను కూడా జాయిన్ అయ్యి చూస్తాను, కరెక్ట్ చెప్తారా లేదా, లక్నో గెలుస్తుందా మనం గెలుస్తామా అని. ఎందుకు లేటు, ఇక మీరందరూ కూడా వెంటనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. మ్యాచ్లు ఎవరు గెలుస్తారో ముందే తెలుసుకోండి. A few moments later. ఏంటన్నా ఒక్కరు కూడా ఆడరు? లాస్ట్లో ఎవరన్నా ఒక్కరు నాకు సపోర్ట్ ఇచ్చిన మ్యాచ్ నేను గెలిపించేవాడిని. చివరకు ప్రెజర్తో అవుట్ అయిపోయా. ఓరే, 1-2 మ్యాచ్లు ఆడి నువ్వే అంత బాధపడుతూ ఉంటే గత 15-16 సంవత్సరాలుగా ఇలాంటి మ్యాచ్లు నేను ఎన్నాడినానో తెలుసా? నేను ఎంత బాధపడినానో తెలుసా? నిద్రలేని రాత్రులు గడిపారా ఈ టీంతో నేను. అన్నా, ఎవరెవరికో గుడి కడుతున్నారన్నా, నీకు కట్టాలన్న గుడి. ఈ టీంని భరిస్తున్నావు చూడు, నీకు ఒక పెద్ద గుడి కట్టాలి. ఏంటి మహిపాల్, ఏదో గుడి అది అంటున్నావు? మంచి ప్లేస్ ఏదైనా ఉందా? వెళ్ళొద్దామా చూడ్డానికి? అంతేనా ఫ్యాబ్ డూప్లెసిస్? ప్లేసులు చూడ్డము, మంచి మంచి రెస్టారెంట్స్లో ఫుడ్ తినడము, ఇది తప్ప మనం కప్పు కొడదాము, బాగా ఆడదాము అన్న ఆలోచన ఒక్కటి కూడా రాదా నీకు? ఎంత మాట అన్నావు కోహ్లీ? ఏదో ఒక 3-4 మ్యాచ్లు ఆడకుండానే ఇన్ని మాటలు అనేస్తావా? నువ్వు ఆడకున్నా బాధ లేదు, కనీసం పవర్ ప్లే అయిపోయే వరకన్నా ఆ క్రీజ్లో నిలబడొచ్చు కదా. ఈ మధ్య మరీ చీప్గా 2 ఓవర్లు 3 ఓవర్లు ఆడొచ్చేస్తున్నావు. టైగర్ టైం బ్యాడ్ అంతే. మేమేం చేయాలి చెప్పు? అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్లో ఆడతాలే. మన టీంలో ప్రతి ఒక్కడు యూజ్ చేసే ఒకే ఒక్క పదం నెక్స్ట్ మ్యాచ్లో ఆడదాంలే. కానీ ఆ నెక్స్ట్ మ్యాచ్ ఎప్పుడు వస్తుందో నాకు కూడా తెలీదు. ఇన్ని అంటున్నావు, మరి ఈ మ్యాచ్లో నువ్వు కూడా ఆడలేదు కదా. ఏమన్నావు? అంటే అందరినీ అంటున్నావు కదా, ఈ మ్యాచ్లో నువ్వు కూడా ఆడలేదు కదా అని అడుగుతున్నాను. తప్పేముంది? అలా అడగడానికి మనసు ఎలా వచ్చింది నీకు? అసలు ఒక్క మ్యాచ్ ఆడలేదు అంతే, అప్పుడే నా మీద ఎగురుతున్నారు. మరి టీంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు? అరే, ఆ బుడ్డోడేందబ్బా అంత ఫాస్ట్ చేస్తున్నాడు బాలు, 153, 157. అందుకే కొంచెం క్యాలిక్యులేట్ చేయలేక అవుట్ అయిపోయా. నేను నీ గురించి మాట్లాడలేదే. నువ్వెందుకు గుమ్మడికాయలు దొంగేవుడు అంటే భుజాలు తడుముకుంటున్నావు? అంటే టీంలో నేను ఉన్నాను, నేను కూడా ఒక 3 మ్యాచ్ల నుంచి ఆడలేదు కదా, నా గురించి అని చెప్పి. ఓకే, నువ్వు వచ్చావు, మరి మిగతా ప్లేయర్స్ ఎక్కడా? ఆడని వాళ్ళందరూ. నేను కూడా ఆడలేదు కోహ్లీ అన్న, ఒప్పుకుంటున్నా. ఏంటి ఇదేమన్నా స్కూలా? ఇప్పుడు నువ్వు తప్పు ఒప్పుకున్నావు అని చెప్పి నిన్నేం అనకుండా ఉండడానికి ఇప్పుడు ఏం చేయాలన్నా మరి చెప్పు. బౌలింగ్ వేయమంటే ఆ ఫుల్ టాస్లు వేస్తావు ఎందుకురా? ఆ ఫుల్ టాస్లతోనే ఒక 2-3 సిక్స్లు కొట్టారు. అంటే అన్న, బాలు చేతిలోంచి జారిపోయిందన్న, అది కావాలని వేయలేదు. అప్పుడప్పుడు అది జరుగుతూ ఉంటుంది అంతే. అన్న, నేను మంచిగానే బౌలింగ్ చేసిన ఈరోజు. బ్యాటింగ్లో 2 సిక్స్లు కొట్టినా. ఎట్లా ఉంది నా పర్ఫార్మెన్స్? ఒరే, ఆ మయాంక్ యాదవ్ని చూడరా, ఆ టాలెంట్ని చూడరా, వాడిని చూసినా నేర్చుకోరా కొంచెం ఎలా బౌలింగ్ చేయాలో. స్పీడ్ వేయకున్నా పర్లేదురా, ఒక మంచి లైనర్లు ఎందుకు ఫాలో అవ్వరా నువ్వు? అంటే నా పర్ఫార్మెన్స్ నీకు నచ్చలేదా అన్న? ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా? ఆట ఆడడమే రాదనుకున్నా, మాటలు చెప్పినా కూడా అర్థం చేసుకోరారా మీరు? కోహ్లీ అనుజ్ రావత్ని మర్చిపోయావు. ఆ సార్ దగ్గరికే వెళ్తున్నా ఇప్పుడు. అనుజ్ రావత్ సార్ అంటే అన్న, ఏదో అలా జరిగిపోయిందన్నా, కావాలని చేయలేదు నేను ఇంకా నువ్వేం చేసావో అడగలేదు కదరా. తెలుసన్నా, ఎక్కువ బాల్ ఆడేసాను, వేస్ట్ చేశాను. మరి నాకు 2 మ్యాచ్లు బాగా ఆడావు కదరా, ఈరోజు ఏమైంది? అంటే నా ఒరిజినల్ ఇదే అన్నా, మన 2 మ్యాచ్లు ఏదో అలా ఫ్లోలో వెళ్ళిపోయాయి అంతే. ఏంటి కోహ్లీ అన్న, అందరికీ గట్టిగా క్లాస్ పీకుతున్నట్టున్నావు? ఇదిగో కేఎల్ రాహుల్, ఇది మా టీం మీటింగ్, నువ్వు అస్సలు ఎంటర్ కాకు, అర్థమైందా? హలో, మీటింగ్ ఆల్రెడీ అయిపోయి 1 గంట అయిందిలే. తిట్టాల్సిన అందరినీ తిట్టేశారు. మ్యాచ్ గెలిచాము కదా, ఒకసారి మీ మొహాలు చూసి వెళ్దామని వచ్చా. ఏముంది చూడ్డానికి, ఇక్కడ ఒక్కొక్కటి మొహంలో మాడిపోయిన మసాలా దోశ కనిపిస్తూ ఉంటుంది అంతే. ఈ టీం గెలుస్తుంది అనుకోవడం నాది తప్పు. ఏమో అన్నా, మరీ ఎక్కువగా నీ మీద మాత్రమే డిపెండ్ అవుతున్నారేమో అనిపిస్తోంది. కష్టమే ఈసారి మీరు. ఇదిగో, నేను మా వాళ్ళని తిట్టినా అని చెప్పి నువ్వు ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకోకు, అస్సలు బాగుండదు, తెలుసు కదా. నా అనుకున్న వాళ్ళ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను. అబ్బో, అంత లేదులే అన్న, ఏదో నార్మల్గా చెప్దామని వచ్చా, నువ్వు మరీ ఫుల్ సీరియస్గా ఉన్నట్టున్నావు, వెళ్ళొస్తా. ఏం ఫ్యాబ్ డూప్లెసిస్, నేను చెప్పానా
నేను చెప్పానా చిన్న స్వామిలు అడుగు పెడితే మీతో చిందులు వేయిస్తానని చెప్పి నా మాట వినలే. చివరికి ఏమైంది? ఏమైంది బొంగు? లాస్ట్ టైం లాగే మా హోమ్ గ్రౌండ్లో మీరు గెలిచారు, మీ హోమ్ గ్రౌండ్కి వచ్చి మేము గెలుస్తాము. అంతే, కేల్కతం దుకాన్ బంద్. అబ్బా 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 అబ్బా, పాజిటివ్ మైండ్ సెట్ అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలబ్బా. మీ తర్వాత ఎవరైనా. ఓకే, మా హోమ్ గ్రౌండ్లో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.